అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్గా మన ఛానల్లో హౌస్ క్లీనింగ్ పార్ట్ 1 అని చెప్పేసి ఒక వ్లాగ్ రిలీజ్ చేశాను. అంటే ఈ క్లీనింగ్ అంతా కూడా ఉగాది ఫెస్టివల్ కోసం అనమాట. హౌస్ క్లీనింగ్ పార్ట్ 1లో వచ్చేసి నేను కిడ్స్ బెడ్రూమ్లో ఒక 2-3 షెల్ఫ్స్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్లీనింగ్ టిప్స్ గురించి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ఆర్గనైజర్స్ గురించి కూడా చెప్పాను. ఇక ఈ పార్ట్ 2లో వచ్చేసి మేము రీసెంట్గా సనత్ నగర్ అగ్రోమెక్ నుంచి తెచ్చుకున్న ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో నేను గ్రాసరీ సర్దబోతున్నాను. ఇంతకుముందు నా దగ్గర టప్పర్వేర్ కంటైనర్స్ ఉన్నాయండి. అవి నేను తీసుకుని 5 to 6 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు నాకు మళ్ళీ కొత్త లుక్ కావాలి కిచెన్కి అనిపించింది అనమాట. అందుకని నేను అవన్నీ పక్కకు తీసేసి ఈరోజు నేను ఈ ప్లాస్టిక్ కంటైనర్స్లో గ్రాసరీ సర్దుకోబోతున్నాను. నేను ఈ కంటైనర్స్ వచ్చేసి 3 సైజెస్ తీసుకొచ్చానండి. స్మాల్ సైజ్ వచ్చేసి మనం డైలీ యూస్ చేసే షుగర్, కాఫీ పౌడర్, టీ పౌడర్, ఉప్పు, కారం, చింతపండు, బెల్లం ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ సైజ్ వచ్చేసి పల్సెస్ స్టోర్ చేసుకోవడానికండి. కందిపప్పు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, అలాగే ఎర్ర కందిపప్పు ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి తీసుకొచ్చాను. ఇక నెక్స్ట్ సైజ్ వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. దీంట్లో మనం ఎక్కువ ఏదైతే ఇంట్లో స్టోర్ చేసుకుంటామో షుగర్ కానీ, ఇడ్లీ రవ్వ, మైదా ఇలాంటివన్నీ వేసుకోవడానికి తీసుకొచ్చాను. ఇక పాత టప్పర్వేర్ డబ్బాల్లో ఉన్న గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ కొత్త ప్లాస్టిక్ డబ్బాల్లో వేయడానికి మా పాప హెల్ప్ తీసుకుంటున్నాను. ఈ వీడియో స్టార్టింగ్లో మీరు గమనించినట్టయితే మేము ఈ ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా ఒక వైట్ సంచిలోంచి బయటకు తీస్తున్నాము. అగ్రోమెక్కి వెళ్ళామంటే మనం మ్యాక్సిమం ఎక్కువనే కొనుక్కొని బయటకు వస్తాం కదా. సో అలాంటప్పుడు వాళ్ళు కవర్స్ కాకుండా చక్కగా అలా వైట్ సంచిలో ప్యాక్ చేసి మనకి పైన సీల్ కూడా వేసిస్తారండి. మనకి ఎక్కడ పడిపోతాయని కూడా టెన్షన్ ఉండదు. ఇక మా పాప కొత్త డబ్బాల్లో గ్రాసరీ అంతా చేంజ్ చేస్తూ ఉంటే నేనైతే ఇక్కడ కబోర్డ్స్ అన్నీ కూడా చక్కగా కొలిన్ వేసి క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఒక్కొక్కసారి అయితే కొలిన్ వేస్తానండి. లేదు అంటే కనుక 1 లీటర్ వాటర్లో 1 or 2 డ్రాప్స్ ఆఫ్ క్లినిక్ ప్లస్ షాంపూ వేసి బాగా మిక్స్ చేసి అందులో ఒక క్లాత్ ముంచి బయటకు తీసి గట్టిగా పిండి కబోర్డ్స్ కానీ గ్లాసెస్ కానీ దాంతో క్లీన్ చేస్తానండి. కొలిన్తో అయినా లేకపోతే మిస్టర్ మజిల్ ఏవైనా పర్వాలేదు. లేదంటే క్లినిక్ ప్లస్ షాంపూ క్లీనింగ్లో కూడా కబోర్డ్స్ కానీ గ్లాసెస్ చాలా షైనింగ్ వస్తాయండి. నేనైతే ఒక్కొక్కసారి లిక్విడ్స్ వాడతానండి, లేదంటే షాంపూ క్లీనింగ్ చేస్తాను. మీలో ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి షాంపూ క్లీనింగ్ ట్రై చేయండి. కబోర్డ్స్ అండ్ గ్లాసెస్కి చాలా షైనింగ్ వస్తాయి. మీరు క్లీన్ చేసి నాకు రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బట్ షాంపూ క్లీనింగ్ చేసేటప్పుడు క్లాత్ మాత్రం చాలా గట్టిగా పిండాలండి. వాటరీగా చేసామంటే కబోర్డ్స్ పాడైపోతాయి. ఇప్పుడు చూడండి, పైన కబోర్డ్లో వచ్చేసి పాత టప్పర్వేర్ కంటైనర్స్ ఉన్నాయి. అండ్ కింద ఓపెన్ కబోర్డ్లో వచ్చేసి నేను ఇప్పుడు అగ్రోమెక్ నుంచి తెచ్చుకున్న కొత్త ప్లాస్టిక్ డబ్బాలన్నమాట. అన్నీ మా పాప అయితే రీఫిల్ చేసేసింది. సనత్ నగర్ అగ్రోమెక్కి షాపింగ్కి వెళ్ళాలంటే మనకి చాలా టైం కావాలి, అలాగే చాలా ఓపిక కూడా కావాలి. మేము అగ్రోమెక్కి షాపింగ్కి వెళ్ళామనే కానీ స్టోర్లో ఒక 50% కూడా మేము కంప్లీట్ చేసామో లేదో తెలీదు. అగ్రోమెక్ వచ్చేసి కంప్లీట్గా 3 బిల్డింగ్స్లో ఉందండి. ఒక బిల్డింగ్ వచ్చేసి ప్లాస్టిక్ వేర్ అంట, ఒక బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్గా స్టీల్ సెక్షన్, ఇంకొక బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్గా హోటల్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయంట. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 o'clock అయినట్టుంది. మళ్ళీ ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ మేము అక్కడ లంచ్కి స్పెండ్ చేసామన్నమాట. సో తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 6:30కి మేము అక్కడ నుంచి బయటకు వచ్చాము. సగం అండి. ప్లాస్టిక్ సెక్షన్లో సగం షాపింగ్, స్టీల్ సెక్షన్లో సగం షాపింగ్ చేసుకొని గబగబా ఇంటికి వచ్చేసాము. బట్ అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేయగలిగాను. బట్ ఎడిటింగ్ ఇంకా చేయలేదండి. త్వరలోనే అది కూడా ఎడిటింగ్ చేసి నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఈ షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసి గ్రాసరీ టప్పర్వేర్లోంచి ప్లాస్టిక్ డబ్బాల్లోకి చేయించేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కబోర్డ్స్ అన్నీ సర్దడానికి నాకు ఆల్మోస్ట్ 1 hour కానీ 1.5 hour టైం పట్టిందనమాట. ఇక అగ్రోమెక్ నుంచి నేను తెచ్చుకున్న ఈ ప్లాస్టిక్ డబ్బాలు కాస్ట్ ఎంత పడింది, నేను ఏ సైజెస్ తెచ్చుకున్నాను అనేది ఒక షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి తప్పకుండా వాచ్ చేయండి. దాంతోపాటుగా మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పోస్ట్ అయినాయండి. అవన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.